సో గైస్ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా గైస్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నా సబ్స్క్రైబర్స్కి ఎవరికైతే ఎటువంటి అయిన బిజినెస్లు అయితే ఉన్నాయో, చిన్న చిన్న బిజినెసెస్ కానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, లైక్ చిన్న చిన్న బిజినెస్ ఏవైనా ఉన్నా సరే, దాన్ని మీరు నా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కనుక అతి తక్కువ ప్రైస్లోనే మీ బిజినెసెస్ని నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను, అతి తక్కువ ప్రైస్లోనే. సో ఎవరైతే ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటున్నారో, సో మీ కింద కనిపిస్తున్న నంబర్కి మీరు నాకు మెసేజ్ చేస్తే కనుక నేను రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అయ్యి మీ బిజినెస్ ఏదైతే ఉందో తెలుసుకొని నేనైతే అతి తక్కువ ధరలో నా ఛానల్లో ప్రమోట్ చేస్తానైతే చెప్తున్నాను గైస్. సో ఎవరికి ఎటువంటి బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలన్నా కానీ సరే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్ ఏది నా పక్కన శాలనక కూర్చుందని చెప్పి చూస్తున్నాడు. సో గైస్, నాకు ఈ సర్చ్ ఆపరేషన్ చాలా డేంజర్ సర్చ్ ఆపరేషన్. ఇది ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్. దీనికి మేము చాలా రిస్క్ చేస్తున్నాము. సో ఇంత డేంజర్ సర్చ్ ఆపరేషన్ చేయాలంటే ఇంత డేంజరస్ వాళ్ళు కూడా మనతో ఉండాలి కదా. సో అందుకని నేను ఈ సర్చ్ ఆపరేషన్ కోసం అయితే నేను శాలనక సపోర్ట్ అయితే తీసుకున్నా. తను మాత్రమే ఈ రిస్క్ చేస్తుంది అండ్ తను మాత్రమే దీంట్లో ఏమంటారు లైక్ రిస్క్ తీసుకుంటుంది. కాబట్టి నేను తనకి నేను అప్రోచ్ అయినా, సో హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నది. సో గైస్, ఈ సర్చ్ ఆపరేషన్, ఈ రిస్క్, ఈ డేంజర్ అని చెప్పేసి ఎందుకు అంటున్నా అంటే ఇది చాలా డేంజర్తో కూడుకున్నది. అంటే లైక్ మంత్రాలు, క్షుద్ర శక్తులు అట్లాంటి దాంతో కూడుకున్నది ఇది. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మాకు తెలియదు, కానీ మేమైతే మా ప్రయత్నం మొత్తం చేస్తాము అది ఏంది ఎట్లా ప్రూవ్ చేయాలి అనే దానికి. సో అక్క మ్యాక్సిమం నిజమైతే ఉండదు, మంత్రాలు ఇవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు నా పాత వీడియోలలో కూడా చూసుకోవచ్చు, నేను 2-3 కేసులు చేసినవి అస్సలు నిజాలు ఉండే. ఏదో అమ్మాయిలను యూజ్ చేసుకోవడానికి, లేకపోతే అబ్బాయిలని అమౌంట్ పరంగా బ్లాక్మెయిల్ చేయడానికి ఇట్లనే ఉంటాయి, కానీ అస్సలు నిజాలు ఉన్నాయి. నమ్మకండి. ఒకవేళ మీకు ఒకడు వచ్చి ఒకటి చేస్తా, బంగారం తీస్తా, అది చేస్తా, మీకు ఇది వస్తుంది అంటే అస్సలు నమ్మకండి. పోరా ఏదో అని కొట్టి పంపించేసేయండి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ల దగ్గరికి కానీ, లేదా మీకు అంత చెప్పుకోలేని బాధలు ఉంటే గుడికి కొండి, ఓ 2 కొబ్బరికాయలు కొట్టండి, ఇంకొక 4 చుట్లు ఎక్కువ తిరగండి. కానీ ఇలాంటి మంత్రాలు, చింతకాయలు అస్సలు వీటి జోలే పోకండి, అసలు నమ్మకండి ఇట్లాంటివి. సో గైస్, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది మన సబ్స్క్రైబర్కే వచ్చింది. అంటే ఇది అయిపోయింది, కానీ ఇది ఇంకా ఇట్లనే అవుతూ ఉంటే చాలామంది లైఫ్స్ రిస్క్లో పడతాయి అని చెప్పేసి తనైతే మనకు అప్రోచ్ అయింది, మన సబ్స్క్రైబర్. తను ఏమన్నదంటే, నేను కెమెరా ముంగటికి రాలేను అండ్ నా వాయిస్ కూడా నేను బయటికి పెట్టలేను, జస్ట్ ఆమె నాతో కాల్ మాట్లాడింది. ఇంకొకటి ఏంటంటే తను నాకు మెసేజ్ చేసింది, ఆ మెసేజ్. సో గైస్, ఇప్పుడు ప్రాబ్లం ఏంది అంటే, అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు మంత్రగాళ్ళు అంటే లైక్ బాబాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు పిల్లలు కానోళ్ళు ఉంటారు, ఇప్పుడు పిల్లలు అవుతారు, ప్రెగ్నెంట్ కానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు పట్టుకొని వాళ్ళని ఎట్లా పట్టుకుంటున్నారంటే, వీళ్ళ మనిషి ఒకడు ఉంటున్నాడు, ఈ బాబాల మనిషి ఒకడు ఉంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు అంటే లైక్ ఇట్లా మెటర్నిటీ హాస్పిటల్ అండ్ ఇంకోటి పిల్లలు అయితే లేరు అని చెప్పేసి కొంతమంది ఫర్టిలిటీ సెంటర్స్కి, హాస్పిటల్స్కి అట్లా తిరుగుతుంటారు కదా, ఆ జాగాలో వీడు ఉంటాడు. ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గర పోయి అడుగుతాడు, ఇట్లా మీకు పిల్లలు అయితే లేరా, నాకు తెలిసిన బాబా ఒకడు ఉన్నాడు, అతని వల్ల చాలా మందికి ఇట్లా పిల్లలు అయినారు, మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసి వీడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళకి నమ్మకం కలిగించే విధంగా వీడు మాట్లాడుతున్నాడు. వాడైతే బాబాల బినామీ లైక్ బాబాల చెంచా ఉంటాడు ఒకడు, వాడు మాట్లాడుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, సరేలే ఇంతగానం ఇక 10 మందిలో 2 తలుగుతారు, సరే ఈ బాబా ఎవడో ఉన్నట్టుండి అని చెప్పేసి పోతారు. అయితే మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి అట్లనే పోయింది. ఇది 2 years బ్యాక్ జరిగింది. 2 years బ్యాక్ జరిగింది. తను మనకు చాలా మెసేజ్లు చేసింది, నేను రెస్పాండ్ కాలేదు, అంటే బిజీ ఉండి నేను చూసుకోలేదు. అయితే తను ఏమంటుందంటే, తన కడుపులో పెరిగిన బిడ్డే తన బిడ్డ కాదు, తన కడుపులో పెరిగిన బిడ్డ. ఇప్పుడు వాడి ఏజ్ వచ్చేసి 1.5 year ఎంతో ఉందంట వాడి ఫోటో కూడా నాకు పంపించింది, వాళ్ళ హస్బెండ్ ఫోటో కూడా నాకు పంపించింది. అసలు ఫీచర్స్ మ్యాచ్ అయితే లేవు. ఇంకొక టైం ఏం చేసిందంటే, వీళ్ళ హస్బెండ్ని తీసుకెళ్ళి ఈమె ఫ్రెండ్ ఒక ఆమె నర్సు ఉందంట. అయితే నర్సు ఇంకోటి తెలిసిన డాక్టర్ ఉంటే లైక్ DNA టెస్ట్ వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా చేపించింది. ఎవరిది, వీళ్ళ అబ్బాయిది వాళ్ళ హస్బెండ్ మిస్ మ్యాచ్. వీళ్ళ హస్బెండ్ది అసలు కానే కాదు, ఆ కొడుకు మ్యాచ్ కాలేదు. 2-3 సార్లు చేయించినా కానీ సరే మ్యాచ్ కాలేదంట. సో అప్పటికి ఈమెకు అర్థమవుతుంది దట్ ఏంటి అంటే ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి. ఇప్పుడు పుట్టినాక ఏం చేయగలుగుతుంది, ఇప్పుడు హస్బెండ్కి కూడా తెలియదు. లేవు ఇల్లీగల్ ఎఫైర్స్ ఏం లేవు ఆమెకి. ఆమె ఏం చెప్పిందంటే, నాకు ఆమె చెప్పింది విన్నాక నేను కూడా షాక్. ఆమె సేమ్ ఇదే విధంగా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతుంటే ఆమెకి ఒకటి ఇట్లా పరిచయం అయ్యి, ఇట్లా మీకు బాబా దగ్గర పోతే పిల్లలు అవుతారు అని చెప్పేసి అని ఆ బాబా దగ్గరికి
పంపించిండంట. ఈమె ఏం చేసింది సరే అని చెప్పేసి వీళ్ళ అత్త ఈమె వీళ్ళ హస్బెండ్ కలిసి పోయిర్రంట. పోతే వాడు ఏం చేసిండంట, నేను మీ ఇంటికి వచ్చి పూజ చేయాలి, 3-4 సిట్టింగ్లు ఉంటాయి, 1,00,000-2 లక్షల దాకా అవుతుంది ఖర్చు అని చెప్పేసి చెప్పిండంట. సరే ఇక వాళ్ళ హస్బెండ్ ఏదేమైనా సరే కట్టుకుంటా, పిల్లలు అయితే నాకు అంతకంటే సంతోషం ఏముందని చెప్పి వాళ్ళ హస్బెండ్ కూడా ఓకే అని ఖర్చు పెట్టుకున్నాడంట. ఇంటికి వచ్చిరంట, పూజ చేసిరంట. ఫస్ట్ సిట్టింగ్లో పూజ చేసిరంట. వాళ్ళ ఇంకా ఆమె ఏం చెప్పారంట, వాళ్ళ ఇంట్లోకి మీ ఎవ్వరు ఉండొద్దు, ఎవరైతే అమ్మాయికి పిల్లలు అయితే లేరో ఆ అమ్మాయి మాత్రమే ఉండాలి. ఇంకొకటి మేము మీ ఇంటికి వచ్చి పూజ చేస్తాం, ఆ పూజ చేస్తే 3 సిట్టింగ్లలో మీకు వచ్చే 2-3 నెలల్లో 5-6 నెలల్లో మీకు 12 బిడ్డని మీకు జన్మనిస్తారు, ఆర్ మీకు ప్రెగ్నెంట్ అవుతారు అని చెప్పేసి వాడు చెప్పినంట. సరే అని చెప్పేసి వీళ్ళు నమ్మిరంట. ఫస్ట్ సిట్టింగ్ కూర్చున్నారు, సెకండ్ సిట్టింగ్ కూర్చున్నారు, 3వ సిట్టింగ్ కూడా కూర్చున్నారు. అయితే వాడేం చెప్పిండంట, వీళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ బయటికి పంపించి ఈమెను కూర్చోబెట్టిండ. ఇప్పుడు ఈమెకి ఏదో ఇచ్చిండంట, లైక్ ఏదో చిన్న ఇత్తు టైప్, లైక్ సీడ్ టైప్ ఏదో ఇచ్చి నోట్లో పెట్టుకోమన్నాడంట. ఈమె పెట్టుకుందంట. పెట్టుకున్న దాని తర్వాత ఫస్ట్ టైం అట్లయింది, సెకండ్ టైం అట్లయింది, థర్డ్ టైం కూడా అట్లయింది. అన్కాన్షియస్ 3 hours వరకు అన్కాన్షియస్. ఈ పూజ అనేది వాడు 4 hours 5 hours వరకు చేస్తాడంట. 4 hours 5 hours వరకు. సో ఆమె అన్కాన్షియస్. ఇప్పుడు ఆమె ఒక్కమైనా ఉంటుంది ఇంట్లో, వాళ్ళ ఇంట్లో బయట ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి ఏమని చెప్పిండంట, పూజ అయ్యేంత వరకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేస్తే మీ అమ్మాయి చనిపోయే పరిస్థితి ఉంది అని చెప్పిండంట. ఇది నేను నీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఆమె వచ్చి చెప్పాలంటే ఆమె చెప్పలేదు. ఆమె ఎందుకు చెప్పలేదు అంటే, ఇప్పటికీ వాళ్ళ హస్బెండ్ నా కొడుకనే నమ్ముతున్నాడు వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు ఇదంతా తెలిస్తే నా హస్బెండ్ వదిలేసిపోతాడు అది ఇది అని చెప్పేసి అని అంటది. అయితే ఆడేం చేసిండంట, ఆమె అన్కాన్షియస్గా ఉన్నప్పుడు వాళ్ళ ఆ బాబాగాడు వాడి అసిస్టెంట్ ఇద్దరు కలిసి మన ఫిజికల్లీ యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ టైంకి అట్లనే అయింది, సెకండ్ టైం కూడా అట్లనే అయింది, థర్డ్ టైం కూడా అట్లనే అయింది. అయితే ఫస్ట్ టైం అన్కాన్షియస్ అయిపోయింది, సెకండ్ టైం అన్కాన్షియస్ అయిపోయింది, థర్డ్ టైం ఈమె మహసూస్ అవుతుంది దట్ ఈమెకి ఏదో జరుగుతుంది ఈమెతోని అని ఈమెకి తెలుస్తున్నది. వీళ్ళు పోయిన దాని తర్వాత లైక్ ఈమెకి అక్కడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కొన్ని ర్యాషెస్ టైప్ అట్లాంటివి ఏదో అయినుండే. అయితే తను కుల్లా చెప్పుకుంది నాతోని, అన్న అని చెప్పి చెప్పుకుంది. ఈమెకి అర్థమైన విషయం ఏంటంటే, ఆమెతో ఏదో తప్పు జరిగింది, ఆమె దాన్ని బయట పెట్టలేకపోతుంది, అటు ఏం 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 చేయలేకపోతుంది. ఆమె వాడి నంబర్ మనకి ఇచ్చింది, వాడి ఫోటోలు మనకు పంపింది. అమ్మాయి డీటెయిల్స్ అమ్మాయి డీటెయిల్స్ ఇప్పుడు నా హస్బెండ్తో నేను కలిసి ఉంటున్నా, నా హస్బెండ్తో నేను హ్యాపీగానే ఉన్నా. కాకపోతే నాకు జరిగినట్టు ఇట్లాంటి మంత్రాలు ఇవన్నీ నమ్మి వేరే వాళ్ళు కూడా పోతున్నారు. పోయి వాళ్ళకు కూడా జరిగితే ఇప్పుడు రేపటి రోజు వాళ్ళ హస్బెండ్కి నా తెలిస్తే మొత్తం ఉన్నది కూడా పోతుంది కదా, మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆగమైపోతుంది, లైఫ్ ఆగమైపోతుంది. నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగవద్దు. అండ్ ఇంకా వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆ పిల్ల ఆమెకు జరిగింది లైక్ 2 years 2023లో అట్లా జరిగిందంట. అయితే ఈమె ఏమంటుందంటే, ఈమె ఎట్లా తెలుసుకుందంట వాళ్ళు ఇంకా చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఎట్లా తెలుసుకున్నది అంటే, ఈమె మధ్యలో కాల్ చేసిందంట. కాల్ చేసి వేరే నంబర్ నుంచి కాల్ చేసి నాకు ఇట్లా పిల్లలు అయితే లేరు అంటే సేమ్ ఇదే చెప్పారంట, వస్తాము 2-3 రోజుల తర్వాత వస్తాం అని. అట్లా ఆమెకు అర్థమైందంట దట్ వీళ్ళు ఇంకా ఇది చేస్తున్నారు, మీ ఇంటికి వచ్చి మాట్లాడతాము, ఇంటికి వచ్చి మన దగ్గరికి వచ్చి చేస్తారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఇట్లా ఉంది పరిస్థితి అంటే నేను ఇంటికి వచ్చి పూజ చేస్తారు వాళ్ళు. ఈ పూజ చేసి హైదరాబాద్లోనే జరుగుతున్నది ఇదంతా స్కామ్. ఆమెకి దగ్గర 2 లక్షల దాకా ఖర్చు అయినాయి అంట, 2 లక్షల దాకా ఖర్చు అయినాయి అని చెప్పేసి చెప్పింది. సో మనము దీనికి చాలా రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే వాడు చేస్తున్నది, వాడి నంబర్ ఉంది, వాడు చేస్తున్నది మొత్తం మనం బయట పెట్టాలి. వాడు ఎంత ప్లాన్ చేసినా కానీ సరే దానికి డబుల్ మనం ప్లాన్ చేయాలి. ఆశ్రమం లాంటిది ఏం లేదు వీటికి, పర్టికులర్గా ఏం లేదు. ఆశ్రమము ఇల్లు లాంటిది ఏం లేదు. ఒక బ్రోకర్ గాడు ఉంటాడు, వాడు వాడి నంబర్ ఇస్తాడు, వాడు సీదా ఇంటికి వచ్చి చేస్తాడు. సరే మనకి కాల్ చేస్తా, ఆమె నంబర్ ఇచ్చింది. ఇలాంటి నమ్మకండి, మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా ఆడపిల్లలు అస్సలు నమ్మకండి, ఇలాంటి లిస్ట్గా వాడుకోవాలని అస్సలు నమ్మకండి, ఇలాంటివి ఉండే అసలు. సో ఉండే అబ్బా, ఒకవేళ హస్బెండ్ ప్రాబ్లం అయితే, మీకు ప్రాబ్లం అయితే, పిల్లలు లేకపోతే చాలా హాస్పిటల్ ఉన్నాయి, అవి తిరుగురి. బాబాల చుట్లు ఆ చుట్లు ఈ చుట్లు తిరగకండి. నీ వాయిస్ మళ్ళీ గుర్తుపడితే మళ్ళీ ప్రాబ్లం. నీ వీడియోస్ చూసి నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడు, నీకే ప్రాబ్లం ఉందన్నట్టు. ఏం పేరు చెప్పి, నేను పేరు అని పేరు
అని పేరు మనకి లైక్ పేరేం చెప్పు. హలో This call is now being recorded. హలో 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 స్వామీజీ. చెప్పండి అమ్మా, ఎవరు? అయ్యా నాకు మీ నంబరు ఒక ఆమె ఇచ్చింది అయ్యా. చెప్పండి అమ్మా, ఏం కావాలి? అయ్యా నాకు కొంచెం చాలా ప్రాబ్లం ఉంది అయ్యా, మీతో మాట్లాడాలి. మీకు టైం దొరుకుతుందా స్వామి? చెప్పండి అమ్మా, మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్పమ్మా. స్వామి నాకు రోజు ఒక 3 years అవుతుంది పెళ్లి చేసుకొని, పిల్లలు లేరు, ఏం లేరు. భర్తనేమో కొట్టి బయటికి పంపించేస్తా అంటుండు, వేరే పెళ్లి చేసుకుంటా అంటుండు. కొంచెం మీరు ఇంత మీ హస్బెండా? మా హస్బెండ్, నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి, వేరే పెళ్లి చేసుకుంటా అన్నారయ్యా. ఇంతకుముందు మీకోసము నాకు ఒక ఆమె ప్రెగ్నెన్సీ అయింది, అంటే మీ దగ్గరకు వచ్చి మీరు ఏదో పూజ కూడా చేసిరంట కదండి. చేస్తామమ్మా, హోమం యజ్ఞం చేస్తుంటాం మేము. స్వామి ఎన్ని పైసలన్నా పర్లేదు స్వామి, నేను ఇక్కడ మా హస్బెండ్ వదిలే, ఇప్పుడు ఆయన ఏమంటుండంటే నేను 2వ పెళ్లి చేసుకుంటా అని చెప్పి 2వ పెళ్లికి రెడీ అవుతుండు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్లోనే ఉంటున్నా, కొంచెం ఇది ఒక్క హెల్ప్ చేయరా స్వామి? ఓకేనమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది, నువ్వేం భయపడకు, నేనున్నాను. నీకు పిల్లలు కలిగే బాధ్యత నాది, నీకు పిల్లలు కలిగేదా నేను చేస్తాను, నువ్వేం భయపడకమ్మా. పిల్లలు ఉంటారు స్వామి ఇక్కడ నేను అమీర్పేట దగ్గర ఉంటా స్వామి. ఓకే స్వామి ఈరోజు పిల్లలు నీకు పెళ్ళయి 3 సంవత్సరాలు అయిపోతుంది స్వామి. 3 సంవత్సరాలు అవుతుంది. ఓకేనమ్మా, మరి హాస్పిటల్కి ఏం చూపించలేదా మీరు? చూపించిన స్వామి, హాస్పిటల్ చూపించిన. వాళ్ళు ఏమన్నారంటే మా హస్బెండ్ కొంచెము ప్రాబ్లం ఉంది, అతనికి ఫిజికల్ అంటే అతనికి కొంచెము అంత హెల్తీగా లేడు, కొంచెం ప్రాబ్లం ఉందమ్మా, అట్లా మా హస్బెండ్కి కొంచెం తేడా, కొంచెం ప్రాబ్లం ఉంది అన్నారు. అయితే ఆయన ఏమంటుండంటే ప్రాబ్లం నాది కాదు, నువ్వు హాస్పిటల్లోకి డబ్బులు ఇచ్చినావు అందుకే వాళ్ళు నా మీద చెప్తుర్రు, ప్రాబ్లం అంతా నీదే, నీకే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ లేదు, నువ్వు గొడ్రాలివి అని నన్ను తిడుతురు స్వామి. ఓకేనమ్మా, కాదమ్మా, మీరు మొగుడు పిల్లలు కలవట్లేదు స్వామి, ఇది కలవక ఒక 1 year అయిపోతుంది స్వామి. అయ్యో, ఎందుకమ్మా మరి అలా ఉన్నప్పుడు? ఇప్పుడు మొగుడు పిల్లలు కలవకపోతే పిల్లలు ఎలా అవుతారు చెప్పండి? అంటే ఆయన ఏమవుతుందంటే ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తుంది స్వామి. ఎప్పుడంటే ఇప్పుడు ఒకవేళ టైము నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, మా ఫ్రెండ్ నేను ఉంటాం అమ్మాయిలము. ఇప్పుడు వారానికి ఎన్నిసార్లు మీరు కలుస్తారు? వారానికి కూడా కాదు స్వామి, ఎప్పుడో ఆయన బుద్ధి పుట్టినప్పుడు వస్తాడు, తాగేసి వస్తాడు, వచ్చి ఆయన ఇష్టం ఉన్నట్టు కలుస్తాడు, కొడతాడు, పోతాడు. ఆయన ఏమంటుండంటే నువ్వు ప్రెగ్నెన్సీ అయితేనే నేను ఇప్పుడు మా ఇంటికి తీసుకుపోతా, ప్రెగ్నెన్సీ కాకపోతే మా ఇంటికి తీసుకుపోను అంటుండు. మాది లవ్ మ్యారేజ్ స్వామి. కాదమ్మా, నీ జీవితం నాశనం చేసిన కాదని ఇంకొక అమ్మాయి జీవితం కూడా నాశనం చేస్తాను. అందుకే అమ్మాయికి ఇప్పుడు మీ భర్తకే పిల్లలు కలగట్లేదని చెప్పి ఆయన హాస్పిటల్ చెప్పారంటున్నావు కదా నువ్వే. హాస్పిటల్ ఏం చెప్పారంటే ఆయన స్పమ్ కౌంట్ కొంచెం తక్కువ ఉందమ్మా, కొంచెం పిల్లలు పుట్టడం కొంచెం కష్టము, కానీ మీరు ట్రై చేయండి, నేను ట్యాబ్లెట్లు ఇస్తా, ట్యాబ్లెట్లు కోర్స్ ఉంటుందమ్మా, రెగ్యులర్గా 3 months వాడాలి అన్నారు. మా ఆయన కొంచెం తాగుతాడు స్వామి, ఆయన జర టాబ్లెట్లు కూడా వేసుకోడు. మీ కాలు మొక్కుతా స్వామి, మీరు ఎట్లనో ఒకట్లా చేయండి. అర్థం కాలే స్వామి. ఇప్పుడు మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ హాస్పిటల్ చూపిస్తున్నారు కదా, టాబ్లెట్ మీరు ఆ మందు ఎలా తాగుతారు? తాగితే ఎలా అవుతారు మళ్ళీ? అదే స్వామి, ఏమైందంటే వాళ్ళు ఒక 3 months కోర్సు టాబ్లెట్లు ఇచ్చిర్రు, ఆయనకు స్పమ్ కౌంట్ తక్కువ ఉంది. అయితే 3 months కోర్సు టాబ్లెట్ ఇస్తే ఆయన వాడమంటే కొంచెం తాగుతాడు, ఆయన వాడట్లేదు. ఈ కాల్మొక్త స్వామి ఇది ఒక్క హెల్ప్ చేయండి స్వామి, ఇది ఒక్క హెల్ప్ చేయండి స్వామి, ఆల్రెడీ మీరు ఎంతో మందికి చేసిరంట. ఓకేనమ్మా, నేను కొంచెం మాట్లాడడానికి మీరు టైం ఇస్తారమ్మా. మీరు పూజలు చేయాల్సి వస్తుంది, పూజలు చేయడానికి వస్తాను నేను, 2 రోజులు పడుతుంది. మీరు పూజలు చేయడానికి కొంచెం మాకు అమౌంట్ పంపిస్తే అడ్వాన్స్ గా మేము దానికి పూజకి ఏ కార్యక్రమం సామాన్లు కావాలో అన్ని తీసుకొచ్చడానికి మాకు డబ్బులు కావాల్సి వస్తుంది. మరి డబ్బులు పెట్టుకుంటారా మీరు? ఎంత అయితే స్వామి? అవుతుందమ్మా, 1 లక్ష 1.5 లక్ష దాకా అవుతుంది. పూజ ఎక్కడైతే స్వామి? మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే చేద్దామమ్మా, మీ ఇంట్లోనే చేద్దాం కాబట్టి. ఓకే, లేదా నేను చెప్పిన ప్లేస్కి వస్తారన్నా ఓకే. లేదు స్వామి, మా ఇల్లు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్ ఉంది, ఇక్కడ చేసినా ఓకే స్వామి నాకు. సరేనమ్మా, మీరు ఓకే, మీరు ఎలా అంటే ఓకే,
మీరైతే ఇప్పుడు ఒక అడ్వాన్స్ ఒక 50,000 కొడితే మేము సామాన్లు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. మా అసిస్టెంట్ ఉన్నాడు, మా అసిస్టెంట్ నంబర్ కి మీరు ఫోన్ పే చేసేయండి. సరే స్వామి, నేను ఇప్పుడు వేసేసా స్వామి. మీకు కుదిరితే రేపు అట్లా రావడానికి ట్రై చేయండి స్వామి. పూజ కార్యక్రమంలో ఏ డిస్టర్బెన్స్ కలగకూడదు, మంచిగా నిష్ఠగా ఉండాలి, ఎర్ర చీర కట్టుకోవాలి. నేను చేసే పూజ చేసేటప్పుడు మీకు శక్తులు కొన్ని ఆవగిస్తాయి, మైకం ఉండదు మీకు. ఎందుకంటే చెప్పాలి, ఫస్ట్ చెప్పాలి ఏమి ఇట్లా అయింది, వాళ్ళు కింద పడిపోతారు. ఎందుకంటే మైకం వచ్చి మీరు పడిపోతారు. మీకు వచ్చినాక మాట్లాడదాం స్వామి. ఓకే స్వామి, నాకు ఓకే. నేను ఎర్రచీర అన్నాను కదా, నేను నా దగ్గర ఉంది స్వామి, నేను కట్టుకుంటా. మీరు ఇక్కడికి వస్తారా స్వామి? నేను డబ్బులు వేసే స్వామి, డైరెక్ట్ ఇక్కడికి ఇక పూజ సామాన్లు తీసుకొని రండి స్వామి. ఓకేనా స్వామి? ఓకే స్వామి. స్వామి చెప్పడం మర్చిపోయినా స్వామి, లొకేషన్ పెట్టినా స్వామి. అదేనమ్మా, నేను చెప్పడానికి కూడా నేను మీరు ఫోన్ కట్ చేశారు కదా, నేను ఫోన్ చేశాను, మీరే చేశారు. సారీ స్వామి. లొకేషన్ కి నేను లొకేషన్ పెడుతున్నా స్వామి. నేను స్వామి మీరు ఎల్లుండి వస్తున్నారు కదా, డైరెక్ట్గా మాట్లాడేది ఏం లేదు. ఒక 2 స్వామి పూజ సామాగ్రి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని రండి స్వామి. ఫోన్ పే నెంబర్ ఇదేనా వచ్చినాక ఇలా క్యాష్? ఫోన్ పే నెంబర్ ఇదేనా వచ్చినాక ఇవ్వాలా స్వామి క్యాష్? ఇది కూర్చొని ఆగుతలేదు కదా, షుగర్ వాడుకో ఉన్నట్టుండు. స్వామి ఫోన్ పే నంబర్ ఇదేనా స్వామి? హలో స్వామి. హలో స్వామి ఫోన్ పే నంబర్ ఇదేనా స్వామి? వచ్చినాక మీరు సామాన్లు తీసుకొని రండి స్వామి డైరెక్ట్. నేను క్యాష్ ఇస్తా. ఓకేనా స్వామి? లేదమ్మా, ఫస్ట్ అమౌంట్ ఎందుకంటే మాకు కొంచెం అడ్వాన్స్ పంపిస్తే మేము తీసుకొస్తామమ్మా. అంటే స్వామి ఇంకో ఏమైందంటే నా దగ్గర పెద్ద ఫోన్ ఉంటుండే, అది మా ఆయన గుంజుకుండు స్వామి. 1,50,000 కాక లేదు స్వామి, ఒక 2 నిమిషాలు. మీరు 1,50,000 కాకపోతే 2 లక్షలు తీసుకోండి, నా దగ్గర క్యాష్ ఉన్నాయి. ఓకేనమ్మా, నేను చెప్పేదేనమ్మా పూర్తిగా. ఇప్పుడు నేనేమంటానంటే మీకు వచ్చే సంవత్సరం కల్లా ఒక 12 బిడ్డ పుట్టేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ స్వామి. ఓకేనా? సరేనమ్మా. కొంచెం స్వామి ఫోన్పే లేదు, మీరు వచ్చినాక క్యాష్ తీసుకోరా. కావాలంటే నా డీటెయిల్స్ అన్నీ మీకు పెడతా. ఓకేనమ్మా. ఓకే సార్. నేను అమ్మ గలీజ్గా తిట్టబుద్ధి అవుతుంది, కానీ వచ్చే సంవత్సరం నాకు పెళ్ళి కాలేదు కానీ 12 బిడ్డ ఉంటుంది అన్న. చూద్దాం ఆయన వచ్చి ఇప్పుడు ఎంతమంది బిడ్డలు అనిపిస్తాడు ఏంటో చూద్దాం. ఆయన ఒకవేళ తాళి కూడా ఏం లేదంటే ఏం చెప్దాం మరి? ఏదన్నా ఒకటి మా ఆయన గుంజుకొని తాగేసిండు, తాళం ముక్కొని తాగేసిండు అని చెప్పి ఆడనే ఉండండి ఒక 2 నిమిషాలు. లేదు అయిపోయింది, మాది ఉంటుంది. అక్కడ కూర్చోాలి ఒక 2 మినిట్స్. నువ్వు ఆగడా, నీ మంచిగా వచ్చింది ఇది కొంచెం ఒక 2 మినిట్స్ రోల్ అవుతుంది అన్న. ఒకవేళ తాళి కూడా లేదంటే ఏముంది, మీ ఆయన కొట్టుకొని కుట్టి గుంజి తాగడానికి తీసుకోపోయిండు అని చెప్పి చెప్పు. కానీ అక్క వాడు ఏం చేస్తాడో ఏందో మనకు తెలియదు, కాబట్టి మనం ఇది చాలా రిస్క్ చేస్తున్నాం, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకొకటి, వాళ్ళు వచ్చే ముందు మనకు కాల్ చేస్తారు. వాళ్ళు లొకేషన్ పెట్టినామంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్లాట్కి అయితే రాలేరు కదా, వచ్చి కాల్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాడు వచ్చేటప్పుడే మనం ఏం చేయాలంటే కెమెరాలు సెట్ చేసుకోవాలి మనం. ఇది ఒకటి డోర్ అయితే కొద్దిసేపు కనిపించదు, చూద్దాం మరి. అంత పైకి అయితే ఓనియన్లే, మాటలలో పెట్టి ఏదో ఒకటి మాటలలో పెట్టు, కవర్ చేద్దాం ఏదో ఒక విధంగానైతే కవర్ చేద్దాం. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాడు? ఎల్లుండి వస్తున్నాడు. సరే మన ఎల్లుండి రానా? ఆయన నీకే ఫోన్ చేస్తాడు ఏమన్నా అంటే. ఆడు వచ్చినాక మాట్లాడదాం. ఇప్పుడు పూజ సామాన్కి ఎంతైతే ఖర్చు అవుతాయో అవి చేయమను. అంటే అసలు నిజంగా ఇవి నమ్మకండి. 2 లక్షలు అడిగింది పిల్లలు పెట్టినకి, అదే పెళ్లి చేసుకొని నా మూడుతో ఉంటే కొడతారు. ఎంత గలీజ్ అనిపిస్తుంది. ఆ పిల్ల ఎవడో పిచ్చి పిల్ల, సరిగ్గా కాపురం చేస్తే మొగునికి ఎందుకు కుట్టారు చెప్పు. పోనీ ఏదన్నా హస్బెండ్ దగ్గర ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి పోతే సెట్ అవుతుంది, కానీ వాడు నాకు వాడు చెప్పినే చిరాకు అనిపిస్తుంది గలీజ్. ఇట్లాంటివి అయితే అస్సలు నమ్మకండి. అమ్మగాని కాదు అసలు, ఇలాంటివి వస్తే ఫస్ట్ మీరు అదేంటి, మీరు అలా కొట్టండి లేకపోతే బ్లాక్ చేయండి అంతే. అస్సలు నమ్మకండి. వేస్ట్ పని, వేస్ట్ ముచ్చట్లు ఇది.
ఆ పిల్ల ఓలో నా 1,00,000 అనవసరంగా ఇచ్చి 1,00,000 ఇచ్చిందా 1,00,000 దాకా 2 లక్షల దాకా ఎన్ని ఉంటాయి ఆమెకు 2 కూడా. లక్షలు 2 లక్షల దాకా అనవసరంగా ఇచ్చింది. అనవసరంగా ఒక మాట మమ్మల్ని జస్ట్ ఇట్లా నన్ను అడిగితే ఏ ఇన్ఫ్లుయెన్సర్ని అడిగినా మనకి ఇట్లా చేస్తారు ఇట్లా ఇట్లా అంటే వాడు పక్క ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చెప్తారు. ఎందుకంటే మేము ఇన్ని చేస్తున్నాం, మాకు ఫేకో రియలో తెలుస్తాయి కదా, అసలు నమ్మకండి. ఇంకొకటి రాని రేపు వాడు వచ్చిన దాని తర్వాత ఏంది ఏం కథ, వాడు ఏం పూజలు చేస్తాడు, వాడు చేసే స్టంట్, వాడు ఈమెతో ఏం చేస్తాడు ఏంది అనేది మీకు మొత్తం ప్రతి ఒక్కటి సీక్రెట్ కెమెరాలో అండ్ మా కెమెరాలో రికార్డ్ చేసి మరీ మేము చూపిస్తాం. ఇది ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు దీని వెనక ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కానీ సరే అందరినీ గుంజుతాం, ఎంత రిస్క్ అయినా మేము తీసుకుంటాం. ఒకవేళ దీని మీద ఇంకా పెద్ద వాళ్ళ పొలిటీషియన్లు వాళ్ళని ఉన్నారనుకో, మేబీ ఉన్నారనుకో పక్కా ఇంతకుముందు అంటే ఒక లెవెల్ దాకా వాళ్ళ ఫొటోస్ ఏం వేయలేము. కానీ అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి కడుపు వచ్చి ఇప్పుడు ఆ పిల్ల ఒక పిల్లోడికి తల్లి, అది ఇంకా వాళ్ళ మొగుడికి తెలియదు కాబట్టి యాక్సెప్ట్ చేసింది. ఒకవేళ తెలిస్తే దాన్ని బతికింది, దానిదేంది వాళ్ళ కొడుకు ఏంది. పోనీ ఇలాంటి చిల్లరగాడు ఓ 10-20 రూపాయలు పోనీ ఓ 10-20 వేలు తీసుకొని అమ్మాయి ఇదో ఇట్లా ఈ దేవునికి మొక్కండి ఆ దేవునికి మొక్కండి అంటే అదే ఒక పద్ధతి. లక్షలు తీసుకొని వీడు ఆ పిల్లని ఏం చేసిండో కూడా తెలియదు. 4 గంటలు అదేంది ఆ పిల్ల సోయిలే లేదంటే ఏంది 4 గంటలు. దీని ఇంకొవరున్నా కానీ సరే, వాడు ఎవరు సపోర్ట్ తీసుకొని చేస్తున్నా కానీ సరే, వాడు ఎంత భయపడకుండా ఇన్ని గణం చేస్తున్నా కానీ సరే అన్నీ అయితే బయట పెడతాము. వాడిని అయితే పక్కా వాళ్ళ కొడతాం. వాడి మన దగ్గరకు వాడు చెప్తుండు, ఆప్షన్ ఇస్తుండు, మీ దగ్గరకు వచ్చి చేయాలా లేకపోతే మా దగ్గర నమ్మకం కల్పిస్తున్నాడు వాడు. అంటే ఆప్షన్ కూడా అందరు బకరాలే ఉంటారు, సో అట్లనే ఈ బకరా కూడా దొరికింది అన్నట్టు అనుకుంటుండు. వానికి ఎవరు బకరాలో వానికి మనం చూపిస్తాం. వానికి మనం సరే డన్, ఎల్లుండి రా డైరెక్ట్. వాడు ఒకసారి ఆ నెంబర్కే చేస్తారు కదా, ఈ నెంబర్కే చేస్తారు. ఒకవేళ వాయిస్ రికార్డ్ ఏమన్నా కావాలనుకో జస్ట్ ఏమన్నాడు చెప్పు, దానికి ఆపోజిట్ వాయిస్ రికార్డ్ నేను పంపిస్తాను. డన్.